హలో ఫ్రెండ్స్, రోహిత్ శర్మ కల అయితే వన్డే ప్రపంచ కప్ సాధించడం. 2011లో అయితే ఫామ్లో లేక కనీసం జట్టులో కూడా చోటు దక్కలేదు. ఆ తర్వాత 2015 అలాగే 2019 ప్రపంచ కప్పుల్లో సెమీఫైనల్లో అయితే ఓటమి పాలైంది. తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలో అజేయంగా ఫైనల్కి అయితే చేరుకుంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అయితే ఓడిపోవాల్సి వచ్చింది. రోహిత్ శర్మ మనసులో వన్డే ప్రపంచ కప్ గెలవాలి అనే కళ గాల్లో అయితే కలిసిపోయింది. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. గెలిచిన తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే రోహిత్ శర్మకి 37 సంవత్సరాలు కాబట్టి మంచి పరిణామంలో రిటైర్మెంట్ ప్రకటిస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగల. ఎందుకంటే రోహిత్ శర్మ మనసులో కలగానే మిగిలిపోయిన ఆ 2027 ప్రపంచ కప్ కూడా సాధించి ఆ కళ నెరవేర్చుకొని తర్వాత అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని అయితే అందరూ భావిస్తున్నారు. చూడాలి 2027 ప్రపంచ కప్ ఇండియా సాధిస్తుందా లేదా అనేది. సో దీనిపైన మీ సమాధానం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.